టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లేటెస్ట్ అప్డేట్ ఈరోజే ఆఖరి తేదీ జనవరి 30వ తేదీ సాయంత్రం లోపు సబ్మిట్ చేయకపోయినట్టయితే తీవ్ర ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు రావచ్చు. దయచేసి మీ మొబైల్ ఫోన్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. మీ మొబైల్ ఫోన్లోనే మీరు మీ డేటాను చెక్ చేసుకుని ఏ విధంగా సబ్మిట్ చేయాలో మనం చూద్దాం ఈ వీడియోలో. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సబ్మిట్ చేయాలంటే దానికి గాను csc.ap.gov.in హోమ్ పేజ్ ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మీ మొబైల్ ఫోన్లోనే సబ్మిట్ చేయాలి అంటే కనుక మనకి మీ మొబైల్ ఫోన్లో csc.ap.gov.in పై క్లిక్ చేయండి. అటెండెన్స్ యాప్లో ఇచ్చే లాగిన్ క్రెడెన్షియల్స్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్టయితే సర్వీసెస్ అని కనిపిస్తుంది. ఈ సర్వీసెస్ పై క్లిక్ చేసి టిస్ సర్వీసెస్లో బేసిక్ డీటెయిల్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీ డీటెయిల్స్ అన్నిటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ కిందనున్న బటన్ పై సేవ్ చేయండి. ముందు సబ్మిట్ చేయడానికి ముందుగా ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మీకు ఎడిట్ ఆప్షన్ మీకు ఎనేబుల్ అవుతుంది. మామూలుగా ఎడిట్ చేయకుండా మీరు ఎడిట్ చేసి సబ్మిట్ చేసిన అవదు. అయిన తర్వాత ఈ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజీ ఓపెన్ అయినట్టయితే బ్యాక్ వెళ్ళాలి, ముందు విండోలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే ఎడిట్ బటన్ పై చేసి రెండో దాంట్లో ఉండే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నిటిని కూడా మీ చెక్ చేసుకుని కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. అదేవిధంగా మూడోది మీ అపాయింట్మెంట్ డీటెయిల్స్. మీ సర్వీస్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని పక్కాగా ఉన్నాయనుకుంటే నెక్స్ట్కి వెళ్ళండి. లేకపోయినట్టయితే ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి ఎడిట్ చేయండి. చేసి సబ్మిట్ చేయండి. నాలుగో విండో వచ్చి మీ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మొదట సర్వీస్లో జాయిన్ అయిన తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. లేవనుకున్నట్టయితే కనుక ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి చేయండి. ఒకవేళ యాడ్ చేయాల్సి వస్తే కనుక ఇక్కడ జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అని ఉన్న చోట యాడ్ చేసినట్టయితే మీకు ఒక కాలం యాడ్ అవుతుంది. దాన్ని బట్టి మీరు యాడ్ చేసి సేవ్ చేసి సబ్మిట్ చేయొచ్చు. దాని తర్వాత కరెక్ట్గా ఉన్నట్టయితే కనుక నెక్స్ట్ బటన్ పై చేస్తే కనుక ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. మనకి ఎన్సిసి, స్టేట్ అవార్డ్స్, జర్నల్స్ పబ్లిష్డ్ ఇవన్నీ కూడా అడుగుతుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే ప్రివ్యూ పై క్లిక్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రూపంలో ప్రివ్యూ మనకు కనిపిస్తుంది. ఈ కనిపించిన ప్రివ్యూ పై మనకి ప్రింట్ బటన్ పై చేసుకుని మీ మొబైల్లో మీరు సేవ్ చేసుకోండి. సర్చ్ చేసుకొని పక్కాగా ఉన్నాయనుకున్నట్టయితే కనుక కన్ఫర్మ్ బటన్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.